వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం ప్రాబబిలిటీ సంభావ్యత పార్ట్ 3 చెప్పుకుందాం. పార్ట్ 3లో కూడా ఏమన్నా చూడండి కదా, అని 11th ప్రాబ్లంలో ఒక పాచికను దొర్లించినప్పుడు 6 లేక 6 కన్నా తక్కువ పడే సంభావ్యత ఎంత అన్నాడు. 6 ఉండాలి, 6 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఏముంది చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఈవెంట్ అనమాట. ఘటనలు ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. ఇది 6 లేక 6 కన్నా తక్కువ పడే అవకాశాలు ఏముంది? 1 పడవచ్చు, 2, 3, 4, 5, 6. సో మనకి ఏది పడినా కూడా వాడు అడిగింది అదే. సో మనకి అవకాశాలు మొత్తం ఏంటి, వాడు అడిగింది దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే 6 అవకాశాలు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎస్ చెప్పేసే కదా, ఈజీ. నెంబర్ ఆఫ్ ఎస్ ఏముంది? నెంబర్ ఆఫ్ ఎస్ కావాలంటే పాచికకి ఉన్నటువంటి ముఖాల సంఖ్య, ఫేసెస్ 6 టు ది పవర్ ఆఫ్ పాచికలు. ఒక పాచిక కాబట్టి ఇది. సో నెంబర్ ఆఫ్ ఎస్ అనేది 6, ఇది కన్ఫర్మ్. నెంబర్ ఆఫ్ ఈ అనేది 6 కాబట్టి ప్రాబబిలిటీ అంటే సంభావ్యత ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇది ఫార్ములా, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఈ అంటే 6 డివైడెడ్ బై 6, దట్ ఈజ్ ఈక్వల్ 1. క్యాన్సిల్ అయిపోతుంది కదా, 6 టేబుల్తో వేస్తే 1/1 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ 1, ఆప్షన్ ఏ, ఓకేనా. సో మనకు కావాల్సింది ఏంటి? నంబర్ ఆఫ్ ఎస్ అనేది మనకి ఈజీగా చేసేయచ్చు షార్ట్ కట్ మెథడ్లో. నంబర్ ఆఫ్ ఈ మాత్రమే వాడు అడిగిన దాని ప్రకారం చేయాలి. ఏమడుగుతున్నాడు? ఒక పాచికను నేను దొరికించినప్పుడు 6 లేక 6 కన్నా తక్కువ పడాలి అంటాడు. నాకు తక్కువ పడటానికి అవకాశాలు ఏముంది? 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3, 4, 5, 6. సో నాకు 6 ఛాన్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నాకు ఉన్న అవకాశాలు ఉన్నటువంటి ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎంత? 6 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 1. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 12th ప్రాబ్లంలో ఒక పాచిక ముఖంపై ABCDEF అంటే 1 to 6 ఇవ్వకుండా ABCDలు రాశాడు, ఆల్ఫాబెట్స్ రాశాడు అని ముద్రించబడి ఉన్నది. ఆ పాచికను దొర్లించినప్పుడు ఏ పడు సంభావ్యత ఎంత? అంటే ఏ పడాలి, ఏ ఒక్కటే పడాలి. సో అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఒక్కటే, ఈయనొక్కటే. ఇక ఏం పడాలి? ఏ పడాలన్నట్టు. ఏ ఒక్కటే పడాలి, అవకాశం ఏముంది? ఒక్క ఛాన్సే మనకి. ఇంకా మనకి 6 ఛాన్సుల్లో ఏ పడే అవకాశాలు ఒకటే ఛాన్స్ మనకి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1. ఎస్ ఏముంది? నెంబర్ ఆఫ్ ఎస్ అంటే పాచికకి ఉన్న ముఖాలు, ఫేసెస్ 6 టు ది పవర్ ఆఫ్ పాచికలు, దట్ ఈజ్ ఈక్వల్ 6. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఘటనల సంఖ్య, మొత్తం పర్యవసానాల సంఖ్య, టోటల్ అవుట్కమ్స్ అంటారు ఇంగ్లీష్లో, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ పడు అవకాశాలు ఎన్ని ఉన్నాయా అంటే ఒక అవకాశమే, ఒక్కటే ఛాన్స్ ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6, ఓకేనా. సో కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. చూడండి, నెంబర్ ఆఫ్ ఈ అంటే 1/6. సో ఆన్సర్ ఈజ్ 1/6. ఎక్కడ ఉంది ఇక్కడ? ఆప్షన్ బి, ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంటే మనకి ఇక్కడ పాచికలో డైస్లో 1, 2, 3, 4, 5, 6 అనే నెంబర్స్ ఇవ్వకుండా ఆల్ఫాబెట్ లెటర్స్ ABCDEF వరకు 6 ఇచ్చారు. 6 ఉంటాయి కదా, 6 ఫేసులు కాబట్టి 6 ఉంటాయి. ఒకసారి పిక్యూలు ఇస్తాడు, ఒకసారి స్మాల్ లెటర్స్ ఇస్తాడు. సో ఏది ఇచ్చినా, ఒకసారి సింబల్స్ ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా మనం వాటిని ఈ విధంగానే చేయాల్సింది. 6 ఫేసులు ఏముంటాయి? నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6. సో ఆన్సర్ ఈజ్ 1/6, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మార్చాడు. 2 నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు, 2 కాయిన్స్ని నేను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసము ఒక బొమ్మ పడు సంభావ్యత ఎంత? ఇప్పుడు నేను 2 కాయిన్స్ ఇట్లా ఎగరేసినప్పుడు అవి 2 కిందకు వచ్చి ఏమవుతుంది? కింద పడంగానే ఒకటి బొమ్మ, రెండోది బొమ్మ ఉండొచ్చు, ఒకటి బొరుసు, అచ్చు, టైలు, హెడ్ ఉండొచ్చు. సో ఎలా అయినా పడవచ్చు. ఆ అవకాశాలు ఏమంటాడంటే కనీసము ఒక్క బొమ్మ, ఒక్క హెడ్ ఉండటానికి సంభావ్యత ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు
వాడు అడిగినటువంటి కనీసము ఒక బొమ్మ పడటానికి అవకాశాలు 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు చూడండి 2 హెడ్లే పడవచ్చు. ఓకేనా? ఒక బొమ్మ ఉంది కదా, ఒక బొమ్మ ఒక బొరుసు అంటే అచ్చు, అది టైల్, ఒక హెడ్ అండ్ ట్రైల్ పడవచ్చు. ఇంకోటి చూడండి, ఒక టైలు ఫస్ట్ది, తర్వాత హెడ్ పడవచ్చు. సో మనకి 3 అవకాశాలే ఉన్నాయి. కనీసము ఒక బొమ్మ పడటానికి 3 అవకాశాలు ఉన్నాయి, 3 అవకాశాలే ఉన్నాయి మనకి. సో కాబట్టి చూడండి, ఇక్కడ బొమ్మ పడింది, ఇక్కడ బొమ్మ, ఇక్కడ బొమ్మ. సో కాబట్టి వాడు అడిగినటువంటి కనీసము ఒక బొమ్మ పడటానికి అవకాశాలు 3. నెంబర్ ఆఫ్ ఎస్ ఇచ్చేసాను చూడండి. నెంబర్ ఆఫ్ ఎస్ అనేది మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంది ఇక్కడ. నెంబర్ ఆఫ్ ఎస్ ఎట్లా చేయాలి? మనం వేసే కాయిన్కి ఫేసెస్ ముఖాలు 2 టు ది పవర్ ఆఫ్ ఎన్ని కాయిన్స్, అది 2 కాయిన్స్. 2 × 2 అంటే ఎంత ఇక్కడ 4. సో మనకి మొత్తం ఘటనల సంఖ్య 4. నెంబర్ ఆఫ్ ఎస్ అనేది చాలా ఈజీగా వేసేయచ్చు. కాయిన్కి ఎన్ని ఫేసులు ఉన్నాయో అన్ని ఫేసులు టు ది పవర్ ఆఫ్ కాయిన్స్. ఇప్పుడు ఏమైంది? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ అంటే 3 డివైడెడ్ బై 4. సో ఆన్సర్ ఈజ్ 3/4. ఓకేనా? కనీసము ఒక బొమ్మ పడడానికి సంభావ్యత 3/4. ఎక్కడ ఉంది 3/4? చూడండి, ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా? ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్. మీరు ఫస్ట్ పార్ట్ 1 దగ్గర నుంచి వరుసనే చేసుకుంటూ వస్తే నేను చిన్న ఈజీ టు హార్డ్కి వెళ్తాను. చిన్న ఈజీ ప్రాబ్లం నుంచి మెల్లగా హార్డ్కి తీసుకెళ్తున్నాను. సో కాబట్టి ఇలా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 14th ప్రాబ్లంలో 2 పాచికలను 2 డైస్లను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి ముఖంపై పడే సంఖ్యల మొత్తము, అంటే 2 పాచికల మీద పడిన వాటిని రెండింటిని యాడ్ చేస్తే 8 రావాలి అంటాడు. 8 వచ్చే సంభావ్యత ఎంత అంటాడు. చూడండి జాగ్రత్తగా, ఇలాంటి ప్రాబ్లమ్సే మనం అడిగేది. ఇప్పటివరకు మనం చాలా చిన్న 8th క్లాస్ ప్రాబ్లం చేసాం కదా. సో ఇప్పుడు మన 10th క్లాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇలాంటివి అడుగుతాడు. ఏమంటాడు? ఇప్పుడు నేను 2 పాచికలను వేసాను. 2 పాచికలను వేసినప్పుడు ఆ రెండింటి మీద నెంబర్స్ని నేను కూడితే, యాడ్ చేస్తే మొత్తము ఎంత అవ్వాలంటాడు? 8 అవ్వాలి అంటాడు. సో ఎలా అవుతుంది చూడండి. నెంబర్ ఆఫ్ ఈ అదే 8 రావడానికి అవకాశాలు. మొదటిది చూడండి 2 పడింది అనుకోండి, 1 పడింది. రెండోది 6 పడితే 1 + 6 ఎంత అయింది? 7 అయింది. సో 7 మనకు పనికిరాదు. కాబట్టి ఇట్లా లైన్గా తీసుకోండి. 2 పడింది ఫస్ట్ది, సెకండ్ది 6 పడాలి. 6 పడితేనే మనకి 8 అవుతుంది. చూడండి, 2 + 6 ఎంత అవుతుంది? 8. అవునా? ఈసారి 3 తీసుకుందాం. 3 పడింది. 3 + రెండోది ఎంత పడాలి? 5 పడాలి. 5 పడితేనే 8. 3, 5 2 పడితే 8. ఈసారి 4 తీసుకుందాం. 4 పడినప్పుడు నెక్స్ట్ది కూడా 4 పడాలి. 2 4లు పడితేనే 8 అవుతుంది. ఈసారి 5 తీసుకుందాం. ఈసారి రెండోది ఎంత పడాలి? 3 పడాలి. పడితేనే మనకి 8 అయింది. ఈసారి 6 తీసుకుందాం. 6 2 చూడండి 8. సో మనకి అవకాశాలు ఏమొచ్చింది? ఇదే, ఇంకా ఇంతకు మించి ఇంకా అవకాశాలు రావు. 8 రావాలి 2 యాడ్ చేస్తే. ఫస్ట్ నేను 1 తీసుకుంటే రెండోది 6 తీసుకోవాలి. 7 తీసుకోవడానికి వీల్లేదుగా. 1 + 6 అంటే 7 అవుతుంది. సో కాబట్టి అది పనికిరాదు. 2 తీసుకున్నాను. 2 తీసుకుంటే రెండోది 6 పడాలి. 2 6 పడినప్పుడు 8 అవుతుంది. తర్వాత 3 తీసుకున్నా. 3 5 పడినప్పుడు 8 అవుతుంది. 4 తీసుకున్నా. 4 4 అయినప్పుడు 8. 5 తీసుకున్నా. 5 3 8. 6 తీసుకుంటే 2. సో మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయి? 1 2 3 4 5. సో మనకి మొత్తము నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5. 8 రావడానికి అవకాశాల సంఖ్య 5. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎస్ నేను మీకు ఈజీ చెప్పేశాను. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే గుర్తుపెట్టుకోవాలి, డైస్కి ఉన్న ఫేస్ ముఖాల సంఖ్య 6 టు ది పవర్ ఆఫ్ 2 డైస్. గుర్తుపెట్టుకోవాలి, టు ది పవర్ ఆఫ్ 2 డైస్ అంటే 6 2 టైమ్స్ రాయాలి. 6 × 6 దట్ ఈజ్ ఈక్వల్ 36. సో మనం 36ని చూపించాలంటే 1 మినిట్ కంటే దాటి చాలా టైం పడుతుంది. సో కాబట్టి షార్ట్ కట్టే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే 2 డైస్ని ఎగరవేసినప్పుడు మనకి మొత్తం అవకాశాలు, మొత్తం ఘటనలు, టోటల్ అవుట్కమ్స్, మొత్తం ఘటనలు కావాలి. అది నెంబర్ ఆఫ్ ఎస్. శాంపిల్ స్పేస్
నువ్వు ఒక ప్రయోగం చేసినప్పుడు నీకు ప్రయోగానికి మొత్తం అవకాశాలు ఏంటంటే 36 అవకాశాలు ఉన్నాయి. నువ్వు వేస్తూ వెళ్తూ ఉంటే 36 అవకాశాలు పడతాయి వేరు వేరు నెంబర్స్లో. సో మొత్తం అవకాశాలు 36. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎస్ని మనం ఈజీగా చేసేయచ్చు. డైస్కి ఉన్న ముఖాల సంఖ్య 6 టు ది పవర్ ఆఫ్ డైస్ వేస్తే వచ్చేసింది. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎస్, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్, నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5 డివైడెడ్ బై 36. ఇదే ఆన్సర్. ఇది ఏం క్యాన్సిల్ అవుతుందిగా. 5 డివైడెడ్ బై 36 అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశాలు ఇదే ఉంది. ఎందుకని ఇలాంటిదే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎస్ అనేటప్పటికి 36 వేయాలంటే కష్టం అవుతుంది. సో కాబట్టి ఇలా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ దగ్గర నుంచి చేసుకుంటూ వెళ్తే చాప్టర్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనుకోండి, 1 ఇచ్చినా మనకి మార్క్ వచ్చేసినట్టే కదా, 0.5 వచ్చేసినట్టే కదా. సో కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ని, క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసి దానికి మించి ఇంకొంచెం అదనంగా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఈజీగా ఉందని భావిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అడుగుతాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 15th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 15th ప్రాబ్లంలో ఏమన్నాడు, 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి ముఖముల పైన పడే సంఖ్యల మొత్తము 13 అవ్వడానికి సంభావ్యత ఎంత అంటాడు. అదే నెంబర్ ఆఫ్ ఈ. నెంబర్ ఆఫ్ ఈ అంటే ఈవెంట్, ఘటనలు, అనుకూల ఘటనల సంఖ్య. అంటే ఏమంటాడు, 13 రావాలంటాడు. మనకి నెంబర్ ఉంది ఎంత, 6. సో రెండిటిలో 6 పడినా కూడా మనకి ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో కాబట్టి ఇది కూడా పనికిరాదు. సో 13 రావడానికి అవకాశాలు లేనేలేవు. 2 6 పడినా కూడా ఎంత అవుతుంది, 12 అవుతుంది. 6 పడినా 12 అవుతుంది. కాబట్టి ఇక్కడ 13 రావడానికి అవకాశాలు అసలు లేనే లేదు. 0. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0నే. ఎందుకంటే 13 అనేది రాదు 2 పాచికలు వేసినప్పుడు. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పాచిక ముఖాలు ఫేసెస్ 6 టు ది పవర్ ఆఫ్ 2 పాచికలు అంటే 6 × 6 దట్ ఈజ్ ఈక్వల్ 36. సో ఇక్కడేమో 0నే మనకు అవకాశాలు లేదు కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ అంటే 0 డివైడెడ్ బై 36 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా. సో మనకి 13 రావడానికి సంభావ్యత 0 ప్రాబబిలిటీ. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ బుక్, 10th క్లాస్లో ఉన్న ప్రాబబిలిటీస్ సంభావ్యతల నుంచి మీకు ఈజీ దగ్గర నుంచి నేను హార్డ్కి తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు మనకి 15 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పార్ట్ 4లో 16 నుంచి మొదలు పెడదాం. ఓకేనా. సో మీరు పార్ట్ 1 పార్ట్ 2 చేసిన తర్వాత మాత్రమే పార్ట్ 3 చేయండి. చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనందరం కూడాను పార్ట్ 4లో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రకాశ్ అన్న. థ్యాంక్ యూ.